Hello everyone, welcome to Riva, a real-time interactive Vidya Academy. In this video, we will be discussing the solutions from day 62 to day 68. Let's start. This is the day 62 challenge, a simple C program. In the first line, we have declared and initialized the two variables y equal to 1 and x equal to 0. And in the next line, if we observe here, this is the ternary operator. Previous sessions lo already manam ee ternary operator gurinchi discuss chesam. So coming to the main syntax of this ternary operator, condition question mark. If this condition is true, the statements we have written here got executed. If the condition is false, this part of statements got executed. This is the main syntax of ternary operator. So ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఆల్రెడీ టూ వేరియబుల్స్ అండ్ వాల్యూస్ తీసుకున్నాం కదా, y ఈక్వల్ టు 1 అండ్ x ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఈ టెర్నరీ ఆపరేటర్ రాయడానికి మెయిన్ సింటాక్స్ ఏంటి? ఒక కండిషన్ డిక్లేర్ చేస్తాం. ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఏ సింపుల్ ఇఫ్ ఎల్స్ బ్లాక్. ఇఫ్ ఆఫ్ కండిషన్ మెన్షన్ చేస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో రాసిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సేమ్ ప్రాసెస్ ఇంతే. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఏదైతే క్వశ్చన్ మార్క్ తర్వాత స్టేట్మెంట్స్ రాసామో ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఈ ఎల్స్ పార్ట్ కాలం తర్వాత ఏదైతే స్టేట్మెంట్స్ రాసామో ఆ పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను సింపుల్ కండిషన్ రాస్తున్నాను, ఎక్స్ గ్రేటర్ దెన్ వై. ఇన్ కేస్ ఈ కండిషన్ ట్రూ అయితే నాకు ఎక్స్ వాల్యూ రిటర్న్ చేయాలి. సారీ, సింటాక్స్ ఏంటి మనకి? ఎక్స్ కండిషన్ క్వశ్చన్ మార్క్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, ఐ వాంట్ టు రిటర్న్ ద వాల్యూ ఆఫ్ వై. సో ఎక్స్ వాల్యూ ఏంటి? 0 గ్రేటర్ దెన్ వై వాల్యూ 1. 0 గ్రేటర్ దెన్ వై, ఈ కండిషన్ ఫాల్స్. సో కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి? కాలం తర్వాత ఉన్న ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్. సో వై వాల్యూ ఎంత? మనకి ఈ 1 అనేది రిటర్న్ అవుతుంది. సో ఆ రిటర్న్ అయిన వాల్యూని ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాము. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ సింపుల్ ఎగ్జాంపుల్ ఈ టెర్నరీ ఆపరేటర్ కోసం అర్థం అవడానికి. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి? ఈ టెర్నరీ ఆపరేటర్లో మనం యూజ్ చేసింది y ప్లస్ ప్లస్ కామా ఎక్స్ ప్లస్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఈ కండిషన్ ట్రూ అయితే y వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. కండిషన్ ఫాల్స్ అయితే x వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. ఆ రిటర్న్ అయిన వాల్యూని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసి ఫైనల్గా ఆ ఏలో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద అవుట్పుట్. సో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ మనం x అండ్ y వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసాం. y ఈక్వల్ టు 1 and x equal to 0, data type int. And in the next line ternary operator use chesam. So ikkada use chesina condition enti? y plus plus comma x plus plus. This is the condition. If the condition is true, y value got returned. If the condition is false, x value is returned, right? Last line lo edaithe value ee a ane variable lo store aindo aa variable ni print cheyadaniki try chesam. ఓకే, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది అనేది. సో టెర్నరీ ఆపరేటర్ గురించి మనకు ఆల్రెడీ తెలిసింది. వై ప్లస్ ప్లస్ కామా ఎక్స్ ప్లస్ ప్లస్ క్వశ్చన్ మార్క్ వై కాలన్ ఎక్స్. సో ఇది టెర్నరీ ఆపరేటర్. ఇక్కడ యూజ్ చేసిన కండిషన్ ఏంటి? వై ప్లస్ ప్లస్ కామా ఎక్స్ ప్లస్ ప్లస్. ఈ కండిషన్ ట్రూ అయితే వై రిటర్న్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎక్స్ రిటర్న్ అవుతుంది. మనకి ఫస్ట్ ఇనిషియలైజ్ చేసిన వాల్యూస్ ఏంటి? వై ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్ ఏదైతే ట్రూ అయిందో y వాల్యూ ఈ 1 అనేది రిటర్న్ అవ్వాలి. ఒకవేళ ఫాల్స్ అయితే x వాల్యూ 0 అనేది రిటర్న్ అవ్వాలి. బట్ ఇక్కడ కండిషన్ ఏంటి? ఇక్కడ యూజ్ చేసిన కండిషన్ ఏంటి? ఒక సింపుల్ కండిషన్ కాదు. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఏం యూజ్ చేసాం? కామా ఆపరేటర్ అనేది యూజ్ చేసాం. ఈ కండిషన్ అనేది ఎలా డిజైన్ చేశారో కామా ఆపరేటర్ బేస్ చేసుకొని డిజైన్ చేసాం. ఈ కామా ఆపరేటర్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇన్ సి, దిస్ కామా ఆపరేటర్ evaluates the expression from left to right, but it returns the last expression. It returns the value of this last expression. So for suppose నేను ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సింపుల్గా 3 అనే వాల్యూ ఇస్తే ఆ 3 అనేది ఏలో స్టోర్ అయింది. బట్ కామా ఆపరేటర్ యూజ్ చేసి నేను వాల్యూస్ని అసైన్ చేసే కేసులో 1, 2, 3 కామా ఆపరేటర్ యూజ్ చేసి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాను. ఇట్ ఈస్ అ సింపుల్ వేరియబుల్, నాట్ ఎన్ అరే. సో ఏ వాల్యూ అసైన్ అవుతుంది? ఈ కామా ఆపరేటర్ యూజ్ చేస్తే
మనకి రిటర్న్ అయ్యే వాల్యూ లెఫ్ట్ నుంచి రైట్కి ఇందులో ఇన్ కేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే ఎవాల్యుయేట్ అవుతుంది. బట్ ఫైనల్గా ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి రిటర్న్ చేసేది ఈ లాస్ట్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో ఏలో నాకు ఏం స్టోర్ అవుతుంది, 1, 2, 3 కామా ఆపరేటర్ యూజ్ చేసి నేను వాల్యూని అసైన్ చేస్తే ఇట్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ లాస్ట్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ లాస్ట్ వాల్యూ ఏంటి, 3 అనేది రిటర్న్ అవుతుంది. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ డైరెక్ట్ నెంబర్స్ కాదు, సమ్ వాల్యూస్ అనేది y ప్లస్ ప్లస్ దిస్ ఇస్ ద పోస్ట్ ఇంక్రిమెంట్ కామా x ప్లస్ ప్లస్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేషన్ యూజ్ చేసాం. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే మనకి మీనింగ్ ఏంటి, ఇవి కూడా ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేసాం. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఒక వాల్యూ అప్డేట్ అవుతుంది. ఫర్ సపోజ్ x ప్లస్ ప్లస్ విచ్ మీన్స్ x ఈక్వల్ టు x ప్లస్ 1 ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఈ ఇంక్రిమెంట్లో మనకి ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అని 2 టైప్స్ ఉన్నాయి. ప్లస్ ప్లస్ ఎక్స్ మీన్స్ ప్రీ ఇంక్రిమెంట్, ఎక్స్ ప్లస్ ప్లస్ మీన్స్ పోస్ట్ ఇంక్రిమెంట్. రెండింటికి డిఫరెన్స్ ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడైతే చేసామో ఫస్ట్ ఇట్ యూజెస్ రిటర్న్స్ కరెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ దెన్ అప్డేట్ ఎక్స్. ఎక్స్ ప్లస్ ప్లస్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడైతే మనం యూజ్ చేసామో ఫస్ట్ ఇది రిటర్న్ చేసే వాల్యూ ఏంటంటే అప్డేట్ అవ్వకముందు ఆ కరెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం వాల్యూ ఆఫ్ ఎక్స్ 0తో ఇనిషియలైజ్ చేసాము. ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఫస్ట్ ఇమీడియట్గా అప్డేట్ అవ్వదు. ఫస్ట్ ఏం చేస్తుంది, ఆ కరెంట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అంటే ఫస్ట్ 0 రిటర్న్ చేసిన తర్వాత ఈ 0 అనేది 1గా అప్డేట్ అవుతుంది. అదే ప్రీ ఇంక్రిమెంట్లో దీనికి రివర్స్, ప్లస్ ప్లస్ ఎక్స్ అంటే ఫస్ట్ అప్డేట్ దెన్ రిటర్న్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆ ఓల్డ్ వాల్యూ రిటర్న్ అయ్యి తర్వాత ఆ వాల్యూని +1కి అప్డేట్ చేస్తుంది. అదే ప్రీ ఇంక్రిమెంట్ అయితే ఫస్టే ఈ 0 అనేది 1గా అప్డేట్ అయిపోయి ఆ అప్డేట్ అయిన వాల్యూని రిటర్న్ చేస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. ఇక్కడ మనం యూజ్ చేసేవేంటి, రెండు కూడా పోస్ట్ ఇంక్రిమెంట్ యూజ్ చేసాం, రైట్. సో y ప్లస్ ప్లస్ కామా x ప్లస్ ప్లస్ క్వశ్చన్ మార్క్ y కాలన్ x. సో ఫస్ట్ ఈ కండిషన్ని సాల్వ్ చేద్దాం. ఇది కామా ఆపరేటర్. ఈ కామా ఆపరేటర్ అంటే మనకి ఫైనల్గా ఎవాల్యుయేట్ అయ్యేది లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ అవుతుంది అన్నాం. సో ఫస్ట్ లెఫ్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, y ప్లస్ ప్లస్. y ప్లస్ ప్లస్ అంటే మనకి ఇప్పటి వరకు ఉన్న వాల్యూస్ y ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 0. సో y ఈక్వల్ టు 1 ఫస్ట్ y రిటర్న్ చేసి తర్వాత ఈ y వాల్యూ 1 కాస్త 2గా అప్డేట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ x ప్లస్ ప్లస్. x ప్లస్ ప్లస్ ఎప్పుడైతే రాసామో ఫస్ట్ వాల్యూ 0, ఈ 0ని రిటర్న్ చేసి తర్వాత నెక్స్ట్ అప్డేట్ అవుతుంది, 0 1గా అప్డేట్ అయ్యింది. బట్ ఈ కామా ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి ఫైనల్గా వచ్చే వాల్యూ ఏంటి, ఇట్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ది లాస్ట్ ఎక్స్ప్రెషన్. సో y ప్లస్ ప్లస్ x ప్లస్ ప్లస్ రెండు రాసాం, బట్ ఇక్కడ కామా ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ మనకి రిటర్న్ చేసేది ఈ లాస్ట్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ. ఈ లాస్ట్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఏంటి, x ప్లస్ ప్లస్ రిటర్న్ అవుతుంది. ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ వాడుతున్నాం, సో ఏదైతే కరెంట్ వాల్యూ ఆఫ్ x ఉందో ఈ వాల్యూ రిటర్న్ అవుతుంది. అంటే 0 రిటర్న్ అయింది. రిటర్న్ అయిన తర్వాత ఈ వాల్యూ ఈ ఓల్డ్ వాల్యూ రిటర్న్ చేసేసి ఈ x వాల్యూని అప్డేట్ చేస్తుంది. నౌ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ 1. బట్ రిటర్న్ అయిన వాల్యూ 0. 0 మీన్స్ ఇన్ సి 0 మీన్స్ ఫాల్స్. సో ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ నాకు ఏమైంది, ఫాల్స్ అయ్యింది. ఫాల్స్ అయితే మనకి ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దిస్ ఇస్ ద ఫాల్స్ కేస్. ఫాల్స్ కేస్ x అనేది రిటర్న్ అవుతుంది. నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? x is now updated to 1. So it returns the value 1 which is stored in the variable a. a అనే వేరియబుల్లో ఇప్పుడు ఏం వాల్యూ స్టోర్ అయింది, x. ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే మనకి ఈ x అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. x వాల్యూ ఏంటి, ఇప్పుడు కరెంట్ x వాల్యూ 1, ఎందుకంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అప్లై చేసాం. ఇది 0 రిటర్న్ చేసి దీని యొక్క వాల్యూని 1గా అప్డేట్ చేసింది. సో ఆ అప్డేటెడ్ వాల్యూ 1 అనేది ఈ a అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. ఫైనల్గా ఆ a అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఏం ప్రింట్ అవుతుంది, ద వాల్యూ ఆఫ్ x విచ్ ఇస్ 1. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, డే 63. సో ఇక్కడ ఫస్ట్ p అనే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసాం ఆఫ్ టైప్ ఇంటీజర్. అండ్ in the next line we have created an array with values 1 2 3 4 5 6 7 8 values. The value initialize chesam. Now
p అనే వేరియబుల్లోకి b+1 ఆఫ్ 5. దెన్ ఫైనల్గా ఆ p వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేసాం, రైట్? సో ఫస్ట్ దిస్ ఇస్ నాట్ అన్ ఎర్రర్. మనకి జనరల్గా ఎరే ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేస్తామని తెలుసు, b ఆఫ్ i విత్ ఇండెక్స్. బట్ ఇక్కడ డిఫరెంట్గా ట్రై చేసాం ఈ సింటాక్స్ని, b+1 ఆఫ్ 5. సో మనకి ఒక్కటే తెలుసు అని ఇలా రాస్తే ఇది ఎర్రర్ అని ఇమీడియట్గా పెట్టద్దు. దిస్ ఇస్ రాంగ్. ఇదేమి ఎర్రర్ కాదు. బట్ ఎర్రర్ కాదు, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఏ వాల్యూని రిటర్న్ చేస్తుందో డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో కమింగ్ టు ద day 63 challenge. In the first we have created a variable p, and next we have created an array with some values. What are those? 1 to 8, 6, 7, 8. And in the next line we are trying to assign some value to the variable p, and finally we try to print the value of p. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ముందు అసలు ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం, అసలు ఆ ఇండెక్సింగ్ రూల్స్ ఏంటి? ఫస్ట్, దిస్ ఈజ్ అన్ ఎరే. ఎరే మీన్స్ ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యూయస్ మేనర్. కాంటిగ్యూయస్ మేనర్లో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి నాకు. అండ్ ఇందులో ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం? బై యూజింగ్ ఇండెక్స్. సో ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి n-1 వరకు. n మీన్స్ సైజ్ ఆఫ్ ద ఎరే. సో 0 నుంచి ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఈ ఎరే యొక్క ఇండెక్సింగ్ రూల్ ఏంటి? కమింగ్ టు ద ఎరే ఇండెక్సింగ్ రూల్, మనం ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి అంటే, ఫర్ సపోజ్ నేను ఒక 5 ఎలిమెంట్స్ ఉన్న ఎరేని క్రియేట్ చేశాను, 1 2 3 4 5. ఓకే, సో ఇందులో ఒక పర్టికులర్ ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఎలా యాక్సెస్ చేస్తాం? మనకు ఆల్రెడీ తెలుసు, ఈ ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇండెక్స్ బేస్ చేసుకుని యాక్సెస్ చేయొచ్చు. ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఇండెక్స్ 0, 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4. సో ఈ ఇండిసెస్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ ఎలిమెంట్ని మనం ప్రింట్ చేస్తాం, రైట్? ఫర్ సపోజ్ ఫస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి అంటే మనం ఎలా యాక్సెస్ చేస్తాం? ఎరే ఆఫ్ 0. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలంటే ఎరే ఆఫ్ 1. థర్డ్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి అంటే ఎరే ఆఫ్ 2. దీస్ ఆర్ కాల్డ్ ఇండిసెస్. ఈ ఇండెక్స్ బేస్ చేసుకొని మనం ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తాం, రైట్? సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? మనం ఏ ఆఫ్ ఐ, నథింగ్ బట్ ఇండెక్స్ 0 అవ్వచ్చు, 1 2 3 n-1 వరకు ఆ ఇండెక్స్ అనేది తీసుకున్నాం. ఏ ఆఫ్ ఇండెక్స్ అని ఇస్తున్నాం. అసలు దీని యాక్చువల్ మీనింగ్ ఏంటి? ఏ ఆఫ్ ఐ మీన్స్ దిస్ ఈస్ ద వాల్యూ at address a plus i. a plus i అనే అడ్రస్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయడానికి మనం రాసే ఫార్మెట్ ఇది. ఏ అడ్రస్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం? a+1 అనే అడ్రస్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయడానికి మనం a ఆఫ్ i అని రాస్తున్నాం. సో a ఆఫ్ i which is nothing but value at a+i address. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింటర్ అర్థమెటిక్, ఈ a+1, దీస్ ఆర్ నథింగ్ బట్ పాయింటర్స్. ఆ పాయింటర్కి ఎడిషన్ పెర్ఫామ్ చేస్తున్నాం. ఆ పాయింటర్ అర్థమెటిక్ ఎలా వర్క్ అవుతుంది? ఎప్పుడైతే ఒక ఎరే క్రియేట్ చేసామో, ఫర్ సపోజ్ ఇక్కడ ఎరే క్రియేట్ చేసాం కదా, 1 2 3 4 5 అని. సో ఇక్కడ ఏదైతే వేరియబుల్తో ఒక ఎరేని క్రియేట్ చేసామో ఈ ఏ అనేది మనకి ఏం స్టోర్ చేస్తుంది? బేస్ అడ్రస్ ఆఫ్ దట్ ఎరే, విచ్ ఈస్ నథింగ్ బట్ అడ్రస్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్. సో ఈ ఏ స్టోర్ చేసేది ఏంటి? ఫస్ట్ మనకి బేస్ అడ్రస్ని స్టోర్ చేస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ యాంపర్సెంట్ ఏ ఆఫ్ 0. ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ఈ బేస్ అడ్రస్ని మనం బేస్గా తీసుకొని ఈ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసి 1 by 1 ఎలిమెంట్ యొక్క అడ్రస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ ఏ అనేది దేన్ని స్టోర్ చేస్తుంది? అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్. సో ఎప్పుడైతే మనం నెక్స్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలో మనం ఏం చేస్తాం? ఏ ఆఫ్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ a+1 అని ఇచ్చాను. సో a+1 అంటే 1 బైట్ మూవ్ అవుతుంది అని కాదు, 1 ఎలిమెంట్ ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది.
కరెంట్లీ ఏ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది, ఈ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని పాయింట్ చేసింది. ఎప్పుడైతే మనం a+1 పాయింటర్ అర్థమెటిక్ పెర్ఫామ్ చేసామో ఒక ఎలిమెంట్కి ఫార్వర్డ్ అవుతుంది, ముందుకు మూవ్ అవుతుంది. a+1 విచ్ మీన్స్ నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అయింది, అంటే విచ్ ఈస్ a(1). a+2 ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్కి మూవ్ అయింది, a(2). సో ఈ వేలో బ్యాక్ ఎండ్లో ఈ లాజిక్ యూజ్ చేసుకొని ఒక్కొక్క ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు మనకి ఒరిజినల్గా ఇచ్చిన ఎరే ఏంటి, b ఆఫ్. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8. సో ఇవి మనకి ఎలా స్టోర్ అవుతాయి, యూజింగ్ ఇండెక్స్. సో ఇండెక్స్ ఆ పర్టికులర్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏంటో చూద్దాం. సో ఇండెక్స్ 0లో మనకున్న వాల్యూ ఏంటి, 1. ఇండెక్స్ 1లో నాకున్న వాల్యూ 2. ఇండెక్స్ 2లో నాకున్న వాల్యూ 3. ఇండెక్స్ 3 దగ్గర మనకున్న వాల్యూ 4. At index 4 we have value 5. At index 5 we have value 6. At index 6 we have value 7. Index 7 we have value 8. So these are the values in the array B, and these are the indices of that values. Okay, so first మనం చెప్పిన ఇండెక్సింగ్ రూల్ బట్టి B అనేది దేన్ని స్టోర్ చేస్తుంది, it points to the element at index 0. It points to the element at index 0. సో ఆ వాల్యూ ఏంటి, ఇండెక్స్ 0 దగ్గర ఉన్న వాల్యూ మనకి 1. సో ఇట్ రిటర్న్స్ 1. b+1. b+1 అంటే మీనింగ్ ఏంటి, విచ్ మీన్స్ ఇక్కడ bని పాయింట్ చేయడం అంటే b ఆఫ్ 0. ఈ b అనేది దేన్ని స్టోర్ చేస్తుంది, అడ్రస్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్. b+1 b ఆఫ్ 1. b ఆఫ్ 1 ఈక్వల్ టు b+1 అంటే ఈ b+1లో ఉన్న వాల్యూని, b+1 అనే అడ్రస్లో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం. సో b+1 చేస్తున్నామంటే కరెంట్లీ ఏదైతే పాయింట్ ఉందో b+1 ఎప్పుడైతే చేస్తున్నామో ఒక పాయింట్ ముందుకి ఫార్వర్డ్ అవుతుంది, అంటే ఇట్ పాయింట్స్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. సో విచ్ పాయింట్స్ టు ద ఎలిమెంట్ అట్ ఇండెక్స్ 1. బేస్ అడ్రస్కి ఇండెక్స్ 1 యాడ్ చేస్తున్నాము. సో ఒక పాయింట్ ముందుకి మూవ్ అయింది. ఇండెక్స్ 1 దగ్గర ఉన్న వాల్యూ ఏంటి మనకి 2. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది, నాకు 2 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ప్రోగ్రాంలో, b ఆఫ్ 1 ప్లస్ 5. సో b+1 ఆఫ్ 5 ఇది చేస్తున్నాం. మనకి b+1 ఎక్కడ ఉంది, ఇప్పుడు నాకు కరెంట్ నా పాయింటర్ అనేది b+1 ఇక్కడ ఉంది మన పాయింటర్. దానికి ఏం చేస్తున్నాం, 5. దీని మీనింగ్ ఏంటి, మనం ఆల్రెడీ చూసాం a ఆఫ్ i మీన్స్ a+i అని. ఇప్పుడు ఈ a పొజిషన్లో నాకేముంది, b+1 అనేది ఉంది. సో ఈ a ప్లేస్లో b+1 రీప్లేస్ చేశాను, ప్లస్ i పొజిషన్లో 5 ఉంది. సో దీని మీనింగ్ ఇదే కదా ఇండైరెక్ట్గా, b+1 ఆఫ్ i అంటే దేనికి ఈక్వివాలెంట్, అది b+1 ప్లస్ 5. b+1 మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. b+1 ఇప్పుడు ఎక్కడుంది, ఇండెక్స్ 1 దగ్గర. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, +5 పొజిషన్స్ ముందుకి మూవ్ అవ్వాలి. ఇది స్టార్టింగ్ పొజిషన్గా కన్సిడర్ చేసి ఇక్కడ నుంచి 5 పొజిషన్స్ ముందుకి మూవ్ అవుతాం. సో 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4 స్టెప్ 5 పొజిషన్స్ ముందుకి మూవ్ అయ్యాం, విచ్ ఈస్ నథింగ్ బట్ b+6 అంటే b ఆఫ్ 6. ఇండెక్స్ 6 దగ్గర ఉన్న వాల్యూ ఏంటి మనకి 7. సో ద b+1 ఆఫ్ 5 మనకి ఏం రిటర్న్ చేస్తుంది, b ఆఫ్ 6 అంటే ఇండెక్స్ 6 దగ్గర ఉన్న వాల్యూని రిటర్న్ చేస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 7. సో ఈ 7 ఎక్కడ స్టోర్ చేస్తున్నాం మనం, ఈ వేరియబుల్ pలో. సో ఫైనల్గా pని ప్రింట్ చేస్తే మనకి ప్రింట్ అయ్యే వాల్యూ ఏంటి, 7. ఓకే, సో ఇక్కడ జరిగింది ఏంటి, b+1 ఆఫ్ 5 which is equivalent to b+1 plus 5 which is nothing but b+6. So b+6 అనే పొజిషన్ దగ్గర ఉన్న వాల్యూని యాక్సెస్ చేస్తున్నాం, which is equivalent to b of 6. So b of 6 దగ్గర ఉన్న వాల్యూ 7. So the final output is 7. సో ఈ లాజిక్ అప్లై చేసుకునే మనకి a of i అన్నా i of a అన్నా మనకి రిటర్న్ చేసే వాల్యూ ఒకటే. ఈ రెండింటి యొక్క మీనింగ్ ఏంటి, a+i దగ్గర a+i అనే అడ్రస్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం.
సో ఈ రెండు ఎర్రర్స్ కాదు, ఏ ఆఫ్ ఐ ఆఫ్ ఏ, ఈ రెండింటి యొక్క మీనింగ్ ఒకటే, ఏ ప్లస్ ఐ ఆర్ ఐ ప్లస్ ఏ, జస్ట్ కాంబినేటివ్. సో ఏ ప్లస్ ఐ అనే అడ్రస్ దగ్గర ఉన్న వాల్యూని రిటర్న్ చేస్తాయి ఈ కంప్లీట్ లాజిక్ బేస్ చేసుకొని. ఓకే, సో ఫైనలీ ద వాల్యూ ఆఫ్ పి ఈ 7, బి ప్లస్ బి ఆఫ్ 6 ఇక్కడ మనం యాక్సెస్ చేసే వాల్యూ. ఇండెక్స్ ఏంటి 0 1 2 3 4 5 6 7, ఇండెక్స్ 6 దగ్గర ఉన్న వాల్యూ 7. ఈ 7 అనేది పిలో స్టోర్ అయింది. ఫైనల్గా ఈ పిని ప్రింట్ చేసాం. సో ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ 7. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, డే 64. దిస్ ఈస్ అ జావా ప్రోగ్రామ్. ఓకే, సో ఈ జావా ప్రోగ్రాంలో ఫస్ట్ ఏం చేసాం, క్లాస్ ఏ డిఫైన్ చేసాం అండ్ ఇందులో ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం ఎక్స్ ఈక్వల్ టు 10. అండ్ అగైన్ క్లాస్ బి క్రియేట్ చేసాం, బట్ ఇక్కడ ఏంటి ఎక్స్టెండ్స్ ఏ, క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ, విచ్ మీన్స్ క్లాస్ బి ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఏ. ఎక్స్టెండ్స్ ఎప్పుడైతే కీవర్డ్ యూజ్ చేసామో ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్, ఇన్హెరిటెన్స్ అనేది జరిగింది. సో ఏ అనేది బికి పేరెంట్ క్లాస్, బి ఈజ్ ద చైల్డ్ క్లాస్. ఎప్పుడైతే ఇన్హెరిట్ అయ్యిందో, ఇన్హెరిటెన్స్ మీన్స్ ఏదైతే ప్రాపర్టీస్ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి. లైక్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్, మన ఫాదర్కున్న వాళ్ళకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఎలా ఇన్హెరిట్ అవుతాయో, ఇందులో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, ఇందులో ఏవైతే ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్, పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ చైల్డ్ క్లాస్లో ఇన్హెరిట్ అవుతాయి. సో ఇక్కడున్న ప్రాపర్టీ ఏంటి, ఒక సింగిల్ ప్రాపర్టీ ఎక్స్ ఈక్వల్ టు 10 అనే ఒక ప్రాపర్టీ ఉంది. నెక్స్ట్ క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ, ఎప్పుడైతే ఇలా రాసామో ఇందులో ఉన్న ప్రాపర్టీ క్లాస్ ఏలో ఉన్న ఈ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది ఇందులోకి ఇన్హెరిట్ అయ్యింది. బట్ ఇన్హెరిట్ అయినవే కాకుండా మనం ఎక్స్ట్రా ప్రాపర్టీస్ కూడా యాడ్ చేయొచ్చు. ఆ ప్రాపర్టీ ఏం చేసాం, అగైన్ ఎక్స్ వాల్యూనే తీసుకున్నాం బట్ వాల్యూ 20. సో ఫైనల్గా మెయిన్ మెథడ్లో మనం ఏం చేసాం, ఏ ఆబ్జెక్ట్ న్యూ బి ఆఫ్. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, సో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం క్రియేట్ చేసింది క్లాస్ ఏ, ఇందులో క్రియేట్ చేసిన ఓన్లీ సింగిల్ ప్రాపర్టీ ఎక్స్ ఈక్వల్ టు 10, రైట్? అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ అనదర్ క్లాస్ బి విచ్ ఎక్స్టెండ్స్ క్లాస్ ఏ. సో బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఏ. సో ఇక్కడ క్రియేట్ చేసిన ప్రాపర్టీ ఎక్స్ ఈక్వల్ టు 20. సో జనరల్గా ఫర్ సపోజ్ క్లాస్ ఏలో ఎక్స్ ఈక్వల్ టు 10 అండ్ ప్రింట్ ఏ ఆఫ్, ఒక 2 మెథడ్స్ ఉన్నాయి. అండ్ క్లాస్ బిలో ఒక మెథడ్ అండ్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం. క్లాస్ బిలో y ఈక్వల్ టు 20 అండ్ ప్రింట్ బి అనే ఒక మెథడ్ ఉంది. ఈ రెండు సెపరేట్ క్లాసెస్ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బి ఎక్స్టెండ్స్ ఏ అంటున్నాం. అంటే ఏ క్లాస్ నుంచి బికి దీని యొక్క ప్రాపర్టీస్ అన్నీ ఇన్హెరిట్ అవుతున్నాయి. ఇన్హెరిటెన్స్ అప్లై చేసాం. సో ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా బీకే వస్తాయి. సో అంటే ఇప్పుడు బీలో ఏమున్నట్టు, ఎప్పుడైతే మనం ఎక్స్టెండ్స్ రాసామో బీలో ఏలో ఉన్న ప్రాపర్టీస్, అందులో ఉన్న పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నీ ఇన్హెరిట్ అవుతాయి. సో ఇప్పుడు నాకు బీలో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, ఏ నుంచి ఇన్హెరిట్ అయిన ప్రాపర్టీస్ అవేంటి, ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది ఇన్హెరిట్ అయింది, ప్రింట్ ఏ ఈ మెథడ్ కూడా ఇన్హెరిట్ అయింది. ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ నాకు ఇన్హెరిట్ అయ్యాయి. వాటితో పాటు బీలో ఉన్న వాల్యూస్ ఏంటి, ఇది కంప్లీట్గా బీ క్లాస్. బీలో ఆల్రెడీ మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం, ఒక మెథడ్ క్రియేట్ చేసాం, ప్రింట్ బి. సో కంప్లీట్గా ఏలో ఉన్న ప్రాపర్టీస్, బీలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా నాకు బీలో అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడైతే నేను ఇన్హెరిటెన్స్ అప్లై చేశాను. ఇది కాన్సెప్ట్. ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ ఎక్స్ ప్రింట్ ఏ రెండు డిఫరెంట్ మెథడ్స్, వై ప్రింట్ బి రెండు డిఫరెంట్ మెథడ్స్. బట్ ఇక్కడ వచ్చిన మనకి ఆ ట్రికీ ప్రాబ్లం ఏంటి, ప్రాపర్టీ ఇన్హెరిట్ అవుతుంది. మీకు క్లియర్గా చెప్పాలి అంటే లెట్ మీ ఎరేజ్ దిస్. ఇప్పుడు మనకి ఏ అనే క్లాస్లో ఉన్న ప్రాపర్టీ ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది ఏ అనే క్లాస్లో ఉంది, బిలో ఎక్స్ ఈక్వల్ టు 20. ఇప్పుడు మనం ఈ రెండింటికి ఇన్హెరిటెన్స్ అప్లై చేసాం, ఎక్స్టెండ్స్. సో ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ బీకి ఇన్హెరిట్ అవ్వాలి. సో బీ క్లాస్లో ఏముండాలి,
ఏ నుంచి వచ్చిన x ఈక్వల్ టు 10 ఫస్ట్ ప్రాపర్టీ ఇన్హెరిట్ అయ్యింది. బట్ అగైన్ బీలో కూడా మనం ఈసారి ఏం చేసాం, సేమ్ వేరియబుల్ క్రియేట్ చేసాము. సో ఇక్కడ జరిగింది ఏంటి, వెన్ సబ్ క్లాస్ ఆల్సో హ్యాస్ అ ప్రాపర్టీ దట్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ద పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్లో ఏదైతే ప్రాపర్టీ డిఫైన్ అయ్యిందో సేమ్ అదే ప్రాపర్టీని మళ్ళీ క్రియేట్ చేసాం. అదే మెథడ్ అయితే మనకు అక్కడ జరిగేది మెథడ్ ఓవర్ రైడింగ్. కంప్లీట్గా మెథడ్ అనేది ఓవర్ రైడ్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ మెథడ్. బట్ ఇవేంటి, వేరియబుల్స్కి మెథడ్ ఓవర్ రైడింగ్ జరగదు. ఆల్రెడీ సేమ్ నేమ్ ఉన్నా జస్ట్ ఇట్ హైడ్స్ ద వేరియబుల్ హైడింగ్ మాత్రమే జరుగుతుంది. అంటే మనకి ఈ క్లాస్ బిలో ఇన్హెరిట్ అయిన ఈ ఏ క్లాస్ యొక్క ఆ ప్రాపర్టీ ఉంటుంది అండ్ బి క్లాస్ యొక్క ఈ ప్రాపర్టీ ఉంటుంది. బట్ ఏ వాల్యూ మనకి యాక్సెస్ అవుతుంది, నేను ఇప్పుడు బీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. మనం ఫైనల్గా మనం చేసేది ఏంటి, క్లాస్ మెయిన్. ఇన్ పబ్లిక్ క్లాస్ మెయిన్ we have created public static void main string args. This is the entry point of the program. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. న్యూ బి ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్. దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, బి. క్లాస్ బికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ రిఫరెన్స్ టైప్ ఏమి ఇచ్చాము, పేరెంట్ క్లాస్. ఇదేమి ఎర్రర్ కాదు, బికాస్ ఏ అండ్ బి అనేది ఏ నుంచే ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ యూజ్ చేసుకొని చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయొచ్చు. బట్ రివర్స్ అనేది మనకి వర్క్ అవ్వదు. అంటే చైల్డ్ క్లాస్ యొక్క రిఫరెన్స్ యూజ్ చేసి పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. దిస్ ఈజ్ రాంగ్. ఇది మనకి ఎర్రర్ రేస్ చేస్తుంది. బట్ పేరెంట్ క్లాస్ యొక్క రిఫరెన్స్ యూజ్ చేసి చైల్డ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలం. ఓకే, సో బి అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. సో ఇందులో ఏ నుంచి ఇన్హెరిట్ అయిన ఎక్స్ ఉంది, బిలో ఆల్రెడీ ఉన్న ఎక్స్ వాల్యూ ఉంది. మనం ఏం చేస్తున్నాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇందులో ఉన్న ఎక్స్ని ప్రింట్ చేయాలి. మనకి ఇప్పుడు మరి ఏ ఎక్స్ ప్రింట్ అవుతుంది, ఏలో ఉన్న ఎక్స్ 10 ప్రింట్ అవుతుందా, బిలో ఉన్న ఎక్స్ 20 ప్రింట్ అవుతుందా? సో ఇది తెలియాలంటే మనకి బ్యాక్గ్రౌండ్ లాజిక్ అసలు ఎలా వర్క్ అవుతుందనేది తెలియాలి. సో ఎప్పుడైతే ఇన్హెరిటెన్స్ అయ్యాయో ఈ క్లాస్ బిలో ఏదైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో బీకి, ఇందులో 2 ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఏ నుంచి ఇన్హెరిట్ అయిన వాల్యూ ఎక్స్ వాల్యూ 10, ఆల్రెడీ బీలో ఉన్న ఎక్స్ వాల్యూ 20, రెండు ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ జరిగేది ఏంటి, సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ జావా కాన్సెప్ట్లో ఎప్పుడైతే మనం వేరియబుల్స్ యూజ్ చేస్తున్నామో, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆబ్జెక్ట్ ఏ న్యూ బి ఆఫ్. ఇక్కడ రిఫరెన్స్ టైప్ ఏంటి, రిఫరెన్స్ టైప్ ఏదైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో దీని యొక్క టైప్ ఏంటి. ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేయాలి అంటే డేటా టైప్ ఫాలోడ్ బై వేరియబుల్ నేమ్ చేస్తాము. సో ఈ ఎక్స్ యొక్క టైప్ అంటే ఏం చెప్తాం, ఇంటీజర్. సో ఇక్కడ అదే ప్రాసెస్లో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాము, దీని యొక్క టైప్ అంటే ఏం చెప్తాం, ఈ రిఫరెన్స్ యొక్క టైప్ క్లాస్ ఏ, దీని యొక్క రిఫరెన్స్ టైప్ ఏ. బట్ మనం క్రియేట్ చేస్తున్న ఆబ్జెక్ట్ దేనికి, ఆబ్జెక్ట్ టైప్ ఏంటి, క్లాస్ బి. మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ ఏమో క్లాస్ బికి, బట్ రిఫరెన్స్ యొక్క టైప్ ఏమో రిఫరెన్స్ టైప్ ఏ. సో ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకొని ఏ వాల్యూ అనేది యాక్సెస్ అవుతుందో మనం ఈజీగా చెప్పచ్చు. సో ఏంటంటే కమింగ్ టు ద మెథడ్స్ ఆర్ కమింగ్ టు వేరియబుల్స్. ఫస్ట్ వేరియబుల్స్ చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఈ జావా వేరియబుల్స్లో ఎప్పుడైతే మనకి సేమ్ ప్రాపర్టీ సేమ్ నేమ్తో ఉన్న వాల్యూస్ ఇన్హెరిట్ అయ్యాయో, ఇక్కడ రిఫరెన్స్ టైప్ని బేస్ చేసుకొని ఈ వేరియబుల్స్ అనేవి ఎలా యాక్సెస్ అవుతాయంటే యూజింగ్ రిఫరెన్స్ టైప్. ఏదైతే మనం రిఫరెన్స్ టైప్ ఇస్తున్నామో ఆ టైప్ రిలేటెడ్ వాల్యూస్ మాత్రమే మనకి యాక్సెస్ చేయగలం. అదే కమింగ్ టు మెథడ్స్, ఇట్ టేక్స్ ఆబ్జెక్ట్ టైప్. ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో దాని యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేస్తుంది. అదే వేరియబుల్స్ అయితే ఏదైతే రిఫరెన్స్ టైప్ క్రియేట్ చేస్తున్నామో దాని యొక్క వాల్యూస్ని యాక్సెస్ చేస్తుంది. సో ఇక్కడ మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం.
ఇక్కడ రిఫరెన్స్ టైప్ ఏంటి? ఏ. ఈ రిఫరెన్స్ యొక్క టైప్ ఏ, ఆబ్జెక్ట్ యొక్క టైప్ బి. అదే ఇక్కడ మనం యాక్సెస్ చేస్తున్న ప్రాపర్టీ ఏంటి? ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ అ వేరియబుల్. వేరియబుల్ అయితే మనకు జరిగేది ఏంటి? ఇట్ ఈస్ నాట్ మెథడ్ ఓవర్ రైడింగ్, ఇట్ ఈస్ జస్ట్ వేరియబుల్ హైడింగ్. వేరియబుల్ హైడింగ్ అనేది జరుగుతుంది. ఫర్ సపోజ్ ఈ రెండిట్లో ఎక్స్ వాల్యూని కాల్ చేస్తున్నాం. సో ఆ ఎక్స్ అనేది ఏ రిఫరెన్స్ టైప్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో రిఫరెన్స్ టైప్ అనేది ఏ అయితే ఈ వాల్యూ ఆఫ్ బి అనేది హైడ్ అవుతుంది. ఓకే, జస్ట్ ఇది హైడ్ చేస్తుంది. ఈ ప్రాపర్టీ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు, బట్ ఇట్ హైడ్స్ దట్ వాల్యూ. అదే రిఫరెన్స్ టైప్ అనేది బి అయితే ఏ అనేది హైడ్ అవుతుంది. ఏదైతే రిఫరెన్స్ టైప్ ఉందో అది మాత్రమే యాక్సెస్ అయ్యి ఇంకొక వేరియబుల్ అనేది హైడ్ అవుతుంది. జస్ట్ ఓవర్ రైడ్ అవ్వకుండా జస్ట్ హైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ యూజ్ చేసిన రిఫరెన్స్ టైప్ ఏంటి? టైప్ ఏ. సో ఈ టైప్ ఏ మాత్రమే యాక్సెస్ అయ్యి బి అనేది మనకి హైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ ఎప్పుడైతే కాల్ చేస్తున్నామో ఈ ఎక్స్ వాల్యూ దేనిది ప్రింట్ చేస్తుంది? రిఫరెన్స్ టైప్ యొక్క వేరియబుల్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన దానికి రిఫరెన్స్ టైప్ ఏంటి? ఏ. ఏ యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే ఇది ప్రింట్ అవుతుంది. ఏలో క్రియేట్ చేసిన ఎక్స్ యొక్క వాల్యూ 10. సో ఇక్కడ మనకి ఫైనల్గా ప్రింట్ అయ్యేది ఏంటి? వాల్యూ 10. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, ఎప్పుడైతే ఇన్హెరిటెన్స్ జరిగాయో రెండు డిఫరెంట్ వేరియబుల్స్ అయినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఈ రెండు సేమ్ వేరియబుల్ అవ్వడం వల్ల ఏ నుంచి వచ్చిన ఎక్స్ ఉంది మనకి బిలో ఆల్రెడీ ఉన్న ఎక్స్ వాల్యూ, ఈ రెండు ప్రాపర్టీస్ కూడా మనకు ఉన్నాయి. సో ఫైనల్గా మనం ఒక ఎక్స్ వాల్యూని, ఇందులో ఉన్న ఎక్స్ వాల్యూని ప్రింట్ చేయాలి. బట్ ఏ ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఇది వేరియబుల్ కాబట్టి రిఫరెన్స్ టైప్ మీద బేస్ చేసి ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే మనం రిఫరెన్స్ క్రియేట్ చేస్తున్నామో దాని యొక్క టైప్ దీని మీద బేస్ అయి ఉంటుంది మనకి. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. ఓన్లీ వేరియబుల్స్కి అయితే, మెథడ్కి అయితే ఈ ఆబ్జెక్ట్ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది మనం వేరియబుల్ యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి ఈ రిఫరెన్స్ టైప్ చూసుకుంటే చాలు. ఈ రిఫరెన్స్ టైప్ క్లాస్ ఏ. సో ఈ రెండు ఎక్స్లో మనకి ఏది యాక్సెస్ అవుతుంది? రిఫరెన్స్ టైప్ ఏ కాబట్టి ఏ యొక్క ప్రాపర్టీ యాక్సెస్ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ క్లాస్ ఏ ఈస్ 10. So it prints the value 10. This is the final output. Hope you understand. And coming to the next day challenge, day 65. This is also a Java program. So మనకి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఏంటి? ఈ ప్రోగ్రామ్ అంతా వదిలేండి. జస్ట్ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము? క్లాస్ మెయిన్లో ఏదైతే మెయిన్ మెథడ్ ఉందో దట్ ఈస్ ద మెయిన్ ఎంట్రీ పాయింట్. ఎప్పుడు ఎలాంటి స్టాటిక్ మెథడ్స్ లేవు కాబట్టి సో జావాలో ఎంట్రీ పాయింట్ ఏమవుతుంది? మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ నుంచి నా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం రాసాం? న్యూ సి ఆఫ్. వాట్ ఇస్ దిస్ మీన్? ఏం చేస్తున్నాం ఇక్కడ? క్లాస్ సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. క్లాస్ సికి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. న్యూ సి ఆఫ్. అండ్ ఇక్కడ ఆల్రెడీ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఆల్రెడీ 3 క్లాసెస్ క్రియేట్ చేసాం. ఒక్కొక్క క్లాస్లో ఏమున్నాయి? దిస్ ఇస్ నథింగ్ బట్ క్లాస్ నేమ్తో ఉన్న మెథడ్స్ ఉన్నాయి. ఇది క్లాస్ బి, ఆ క్లాస్ నేమ్తో ఉన్న మెథడ్. క్లాస్ సి, క్లాస్ నేమ్తో ఉన్న మెథడ్. దీస్ ఆర్ కాల్డ్ వాట్? కన్స్ట్రక్టర్స్. These are called constructors. The constructors are the special type of methods which have the same name as class. Class కి ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్తో ఒక మెథడ్, స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ క్రియేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్స్కి మెథడ్కి డిఫరెన్స్ ఏంటి? మనకి ఎప్పుడైతే నీడ్ ఉందో అప్పుడు ఎక్స్ప్లిసిట్గా కాల్ చేస్తే అవి మెథడ్స్. బట్ ఈ కన్స్ట్రక్టర్స్ అనేవి ఎప్పుడు కాల్ అవుతాయి? ఆటోమేటికల్గా కాల్ అవుతాయి. ఇట్ ఇంప్లిసిట్లీ ఆటోమేటికల్లీ కాల్స్ దిస్ కన్స్ట్రక్టర్. బట్ ఎప్పుడు ఆటోమేటిక్గా కాల్ అవుతాయి అంటే when a new object is created. When new object is created. ఈ క్లాస్ ఏకి ఎప్పుడైతే మనం ఒక న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన టైంలో ఇమీడియట్గా ఆటోమేటిక్గా ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయ్యి ఇందులో రాసిన స్టేట్మెంట్స్ అన్నీ మనకి ప్రింట్ అవుతాయి, ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏదైనా అంతే. ఇక్కడ క్లాస్ బి క్రియేట్ చేసాము, ఇక్కడ ఆల్రెడీ ఒక కన్స్ట్రక్టర్ ఉంది. సో ఈ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది నాకు? ఈ క్లాస్ బికి నేను ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో ఆటోమేటికల్గా నాకు ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయ్యి ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ నాకు ఎగ్జిక్యూట్ అవుతాయి. సేమ్ క్లాస్ సి క్రియేట్ చేసాం, అందులో ఒక కన్స్ట్రక్టర్ ఉంది.
ఈ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఈ క్లాస్ సికి ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఇమీడియట్గా ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయ్యి ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని నాకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్. ఇక్కడ మనం దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము? క్లాస్ సికి. సో క్లాస్ సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఏమవ్వాలి? క్లాస్ సిలో కన్స్ట్రక్టర్ ఉంటే ఇమీడియట్గా ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఇది కాల్ అయ్యి ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, రైట్? బట్ వెయిట్, ఇక్కడ ఓన్లీ సెపరేట్గా క్లాసెస్ని క్రియేట్ చేయలేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్లాస్ ఏ సెపరేట్గా క్రియేట్ చేసాం, బట్ క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ. సో ఏ అండ్ బికి ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ క్లాస్ సి ఎక్స్టెండ్స్ బి. ఇక్కడ కూడా బి అండ్ సికి ఇన్హెరిటెన్స్ అప్లై చేసాం. సో ఫస్ట్ క్లాస్ ఏ, దీన్ని ఎవరు ఇన్హెరిట్ చేస్తున్నారు? క్లాస్ బి. ఈ క్లాస్ బిని అగైన్ ఎవరు ఇన్హెరిట్ చేస్తున్నారు? క్లాస్ సి ఎక్స్టెండ్స్ క్లాస్ బి. సో ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ బికి వస్తాయి, బిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ సికి వస్తాయి, రైట్? ఇలా ఇన్హెరిటెన్స్ అనేది క్రియేట్ చేసాం. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తున్నాము? సి అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసిన వెంటనే మనకేమవుతుంది? ఆ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలి. దెన్ ఎప్పుడైతే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో ఇక్కడ ఉన్న కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ ఒక చైల్డ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు మెయిన్ పాయింట్, ఇన్హెరిటెన్స్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది ఆ క్లాస్కి వచ్చిందో కన్స్ట్రక్టర్ కాల్ అయ్యే ముందు, ఎలా చెప్పాలి అంటే బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ చైల్డ్ క్లాస్ బాడీ ఏదైతే స్టేట్మెంట్స్ ఇందులో రాసామో అవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యే దానికన్నా ముందు మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇట్ మస్ట్ కాల్ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్. సో పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని ఎలా కాల్ చేస్తుందంటే బై యూజింగ్ సూపర్ ఆఫ్. సూపర్ ఆఫ్ మీన్స్ ఇట్ కాల్స్ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్, ఇమీడియట్ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఈ క్లాస్ సికి పేరెంట్ క్లాస్ ఎవరు? బి. ఈ బి యొక్క కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలి. జస్ట్ జనరల్గా ఆలోచిస్తే ఫర్ సపోజ్ ఇందులో మనకి ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ ఉన్నాయి. క్లాస్ బిలో జెడ్ అనే వేరియబుల్ ఉంది, క్లాస్ సిలో ఏబి అనే వేరియబుల్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు మనం క్లాస్ ఏలో మనకు ఓన్లీ 2 ప్రాపర్టీసే ఉన్నాయి. క్లాస్ బి ఏం చేసాం? మనం ఇన్హెరిటెన్స్ అప్లై చేసాం, అంటే ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని బిలోకి వస్తాయి. బిలో ఆల్రెడీ జెడ్ ఉంది. సో ఫైనల్గా నాకు క్లాస్ బిలో ఏమేమి ఉన్నాయి? ఏ నుంచి ఇన్హెరిట్ అయిన ప్రాపర్టీస్ ఎక్స్ కామా వై అండ్ బిలో ఉన్న ప్రాపర్టీ జెడ్. సో ఫైనల్గా నాకు ఏమున్నాయి క్లాస్ బిలో? ఎక్స్, వై, జెడ్. అంటే నేను క్లాస్ బి క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ అసలు ఇన్హెరిటెన్స్ అప్లై చేసాం కాబట్టి ఆ ప్రాపర్టీస్ మనకి ఈ ఎక్స్ కామా వై అనేది బిలోకి రావాలి అంటే ఫస్ట్ అసలు క్లాస్ ఏ క్రియేట్ అవ్వాలి కదా. మనం జనరల్గా ఆలోచిస్తే ఈ ఎక్స్ కామా వై ప్రాపర్టీస్ అసలు రావాలి అంటే ఫస్ట్ అసలు క్లాస్ ఏ క్రియేట్ అవ్వాలి. అందుకే చెప్తున్నాను, ఈ క్లాస్ ఎప్పుడైతే ఇందులో బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దానికన్నా ముందు పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవ్వాలి. అది క్రియేట్ అయితేనే అందులో ఉన్న ప్రాపర్టీస్ మనకి ఇన్హెరిట్ అవుతాయి. ఎక్స్ కామా వై అనేది అసలు క్రియేటే అవ్వలేదు, అప్పుడు మనకి ఎలా ఇన్హెరిటెన్స్ జరుగుతుంది? అందులో ప్రాపర్టీస్ ఉంటేనే, మీ గ్రాండ్ పేరెంట్స్కి సమ్ ప్రాపర్టీస్ ఉంటేనే వాళ్ళు మీకు ఇవ్వగలరు. వాళ్ళ దగ్గర ఏమీ లేని మీకేం ఇవ్వలేరు కదా. సో సేమ్ అంతే, ఇక్కడ ఎక్స్ కామా వై ఇన్హెరిట్ అవ్వాలి అంటే ఫస్ట్ క్లాస్ ఏ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇది క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అవ్వడం అంటే దీని యొక్క కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలి. సో ఇక్కడ జరిగేది అదే. నెక్స్ట్ ఈ క్లాస్ సిలో ఏ కామా బి ప్రాపర్టీస్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ అప్లై చేసాము. సో బిలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని సిలోకి వస్తాయి. సో ఫైనల్గా మనకి సిలో ఉన్నవేంటి? బి నుంచి ఇన్హెరిట్ అయిన ప్రాపర్టీస్. వాట్ ఆర్ దోస్? ఎక్స్, వై, జెడ్. అండ్ సిలో ఉన్న ప్రాపర్టీస్ ఏ కామా బి. సో ఫైనల్గా నాకు సిలో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి? ఎక్స్, వై, జెడ్ అండ్ ఏబి. సో నేను సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఇది ఎగ్జిక్యూట్ అయ్యేదానికన్నా ముందు దీని పేరెంట్ కన్స్ట్రక్ట్ అవ్వాలి. ఎందుకంటే దీని నుంచే ప్రాపర్టీస్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఇది రెడీగా ఉండాలి. బట్ బి
బి కూడా సెపరేట్గా ఏమీ లేదు, సరే బి సెపరేట్గా లేదు, బి మళ్ళీ ఏ నుంచి వస్తుంది కాబట్టి ఈ బి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాని యొక్క పేరెంట్ ఎగ్జిక్యూట్ కన్స్ట్రక్ట్ అయి ఉండాలి. దిస్ ఇస్ కాల్డ్ కన్స్ట్రక్టర్ చైనింగ్. కన్స్ట్రక్టర్ చైనింగ్. ఓకే, సో ఇక్కడ జరిగేదేంటి, ఇక్కడ క్లాస్ సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము, బట్ క్లాస్ సికి పేరెంట్ ఉంది కాబట్టి దీనికన్నా ముందు ఇది ఎగ్జిక్యూట్ చేసే ముందు దీని యొక్క పేరెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో పేరెంట్ ఎవరు, క్లాస్ బి. క్లాస్ బి ఎగ్జిక్యూట్ అవ్వాలి, బట్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యేదానికన్నా ముందు ఎవరు ఎగ్జిక్యూట్ అవ్వాలి, దాని పేరెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ మనం ఎలాంటి సూపర్ ఆఫ్ యాడ్ చేయలేదు, అయినా మన కంపైలర్ ఇంప్లిసిట్గా సూపర్ ఆఫ్ యాడ్ చేస్తుంది. ఎందుకంటే చైల్డ్ క్రియేట్ అవ్వాలి అంటే దానికన్నా ముందు పేరెంట్ కన్స్ట్రక్ట్ అవ్వాలి. ఇక్కడ మనమే మెన్షన్ చేసాం, ఈ కన్స్ట్రక్టర్ బిలో సూపర్ ఆఫ్ని కాల్ చేయమని మనమే ఎక్స్ప్లిసిట్గా చెప్పాము. ఇక్కడ చెప్పలేదు, అయినా అది చేసేది సూపర్ ఆఫ్నే కాల్ చేస్తుంది. బికాస్ చైల్డ్ క్రియేట్ అవ్వాలంటే పేరెంట్ దగ్గర ముందు పేరెంట్ క్రియేట్ అవ్వాలి, పేరెంట్ కన్స్ట్రక్ట్ అవ్వాలి. సో బిలో ఉన్నవి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నాకు ఫస్ట్ ఏ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఇలా చైన్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మన ఆర్డర్ ఎలా ఉంది, ఫస్ట్ సి కాల్ చేసాము, సి ఎవరిని కాల్ చేసింది, సిని కాల్ చేసాం. సో ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, బట్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, దీనికన్నా ముందు ఈ పేరెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ దీనికి కూడా పేరెంట్ ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఫస్ట్ మన ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఎలా ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాము. సో ఫస్ట్ ఏ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏలో ఉన్న బాడీ ఏంటి, జస్ట్ సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ రాసాం, ప్రింట్ ఏ, ఇది ప్రింట్ అవుతుంది. దీని తర్వాత దీన్ని ఎవరు కాల్ చేశారు, ఇది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు బి కన్స్ట్రక్ట్ అవ్వాలి. ఇందులో రాసిన సింపుల్ స్టేట్మెంట్ ప్రింట్ బి, ఇది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఎవరు కాల్ చేశారు, ఇది. సో ఇక్కడ రాసిన సింపుల్ స్టేట్మెంట్ ప్రింట్ సి. సో ఫైనల్గా ఫస్ట్ మనకి ఏ ప్రింట్ అయింది, నెక్స్ట్ బి ప్రింట్ అయింది, నెక్స్ట్ సి ప్రింట్ అయింది. సో జస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి, ఏబిసి. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ బికాస్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్టర్ చైనింగ్. సింపుల్ కాన్సెప్ట్, జస్ట్ మీరు థియరిటికల్గా జనరల్గా ఆలోచిస్తే మనకి ప్రాపర్టీస్ మన పేరెంట్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ప్రాపర్టీస్ క్రియేట్ అయి ఉండాలి. సమ్ హౌస్ ఆర్ సమ్ ల్యాండ్ అవన్నీ ఉంటేనే మనకి ఇవ్వగలరు. సో ఇక్కడ కూడా అంతే, ఈ బి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఫస్ట్ అసలు ఏ క్రియేట్ అవ్వాలి, క్రియేట్ అయిన తర్వాతే ప్రాపర్టీస్ ఇవ్వగలదు. సో నేను సి కాల్ చేసిన వెంటనే సి ఎగ్జిక్యూట్ అవ్వేదానికన్నా ముందు బి ఎగ్జిక్యూట్ చేసింది, బి ఎగ్జిక్యూట్ అయ్యేదానికన్నా ముందు ఏ ఎగ్జిక్యూట్ చేసింది. కానీ ఏకి ఇంకొక పేరెంట్ ఎవరు లేరు, సో ఇదే స్టార్టింగ్ కాబట్టి జస్ట్ ఇక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. ఏ ఎగ్జిక్యూట్ అయింది, బి ఎగ్జిక్యూట్ అయింది, సి ఎగ్జిక్యూట్ అయింది. సో ఫైనల్గా నాకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఏబిసి. దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, and coming to the next day challenge, day 66. So this is also a simple Java program and it is a classic Java tricky question or interview question అని కూడా చెప్పచ్చు. బికాస్ సో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ లైన్లో ఏం చేసాం, ఇంటీజర్ డేటా టైప్తో 2 వేరియబుల్స్ని క్రియేట్ చేశాను, a ఈక్వల్ టు 1000, b ఈక్వల్ టు 1000. నెక్స్ట్ లైన్లో ఏం చేసాం, సింపుల్గా వాటిని కంపేర్ చేసాం, a ఈక్వల్ టు b. నెక్స్ట్ అగైన్ ఇంటీజర్ డేటా టైప్తో x, y అని 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, x ఈక్వల్ టు 100, y ఈక్వల్ టు 100. నెక్స్ట్ లైన్లో వాటిని కంపేర్ చేసాం. సో ఇక్కడ ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి, ఈ వాల్యూస్ అసైన్ చేసాం, ఇక్కడ వరకు మనకు తెలిసింది. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జావాలో డబుల్ ఈక్వల్ టు ఏం చేస్తుంది, దిస్ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ చెక్స్ రిఫరెన్సెస్. వీటి యొక్క రిఫరెన్సెస్ రెండు సేమా కాదా అని వెరిఫై చేస్తుంది, అంతేకాని ఇందులో ఉన్న కంటెంట్ని కాదు. ఓకే, కంటెంట్ ఆల్రెడీ ప్రీవియస్ కేసులో మనం చాలా ప్రోగ్రామ్స్ చూసాం ఈ డబుల్ ఈక్వల్ టు మీద. సో ఈ డబుల్ ఈక్వల్ టు ఏం కంపేర్ చేస్తుంది, రిఫరెన్సెస్. రిఫరెన్స్ మీన్స్ ఫస్ట్ ఆబ్జెక్ట్ 1 ఇచ్చాం ఈక్వల్ టు ఆబ్జెక్ట్ 2. ఈ ఆబ్జెక్ట్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2 మెమరీలో ఒకే మెమరీ లొకేషన్, xx1 అనే సమ్ మెమరీ లొకేషన్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2 రెండు కూడా సేమ్ మెమరీ లొకేషన్ని రిఫర్ చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది, అంతేకాని అందులో ఏం కంటెంట్ ఉంది అనేది చెక్ చేయదు. ఈ రెండు మెమరీలో సేమ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నాయా లేదా. సో అడ్రసెస్ని ఇంక ఈజీగా చెప్పాలంటే ఆ రెండు సేమ్ అడ్రస్లో ఉన్నాయా, అడ్రసెస్ని కంపేర్ చేస్తుంది. మరి కంటెంట్ని కంపేర్ చేయాలంటే ఏం యూజ్ చేసాం,
ఈక్వల్స్ ఆఫ్ మెథడ్ని యూజ్ చేయాలి. 100 100, 1000 1000. సో ఇవి కంటెంట్ సేమ్, మనకి ఇవి ఈజీగా డైరెక్ట్గా విజిబుల్ అవుతున్నాయి. సో ఈజీగా చెప్పచ్చు, రెండు కంటెంట్ సేమ్, ఇక్కడ కంటెంట్ సేమ్. సో రెండు ట్రూ పెట్టేస్తాము. బట్ దిస్ ఇస్ రాంగ్, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే డబుల్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా వాల్యూస్ని చూసి మీరు అవుట్పుట్ని డిసైడ్ చేయలేరు. బికాస్ డబుల్ ఈక్వల్ టు అనేది రిఫరెన్సెస్ని చెక్ చేస్తుంది, వాల్యూస్ని కాదు. ఇన్ కేస్ ఇక్కడ ఈక్వల్స్ మెథడ్ వాడితే మీరు డైరెక్ట్గా ట్రూ అని పెట్టచ్చు, బికాస్ కంటెంట్ రెండు సేమ్, 1000 1000. ఇక్కడ కంటెంట్ సేమ్, 100 100. సో ఈక్వల్స్ ఆఫ్ అనేది అందులో ఉన్న కంటెంట్ని కంపేర్ చేస్తే, ఈ డబుల్ ఈక్వల్ టు అనేది ఆ రిఫరెన్సెస్ రెండు కూడా సేమ్ ఆబ్జెక్ట్ని, సేమ్ లొకేషన్ని రిఫర్ చేస్తున్నాయా లేదా, ఆ రిఫరెన్సెస్ని కంపేర్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఇది ఈ క్వశ్చన్లో మనకి చూసింది. నెక్స్ట్ వన్, ఎప్పుడైతే మనం ఇంటీజర్ యూజ్ చేసామో, దిస్ ఇంటీజర్ ఈజ్ ద ర్యాపర్ క్లాస్, ఇట్ ఈస్ అ ర్యాపర్ క్లాస్ ఫర్ ప్రిమిటివ్ డేటా టైప్ ఇంట్. మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ చూసాం, ఇంట్, ఫ్లోట్, బైట్, షార్ట్, బూల్, క్యార్, డబుల్, లాంగ్. సో ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో జావాలో మనకి అట్లీస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయాలి అన్న ఒక క్లాస్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ రాస్తున్నాం. సో జావా ఈజ్ కంప్లీట్లీ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఏదైనా సరే అన్ని ఆబ్జెక్ట్స్తోనే ఉన్నాయి. బట్ ఈ కంప్లీట్ జావాలో మనకి ఇంకా ఆబ్జెక్ట్స్ కాకుండా మిగిలిపోయినవి ఏంటంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో నెక్స్ట్ వర్షన్లో ఏం ప్లాన్ చేశారు అంటే, ఈ లెఫ్ట్ ఓవర్ ఈ మిగిలిన ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని కూడా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్గా కన్వర్ట్ చేయాలి అని ప్లాన్ చేసి వీటికి ర్యాపర్ క్లాసెస్ అనేవి డిజైన్ చేశారు. సో దిస్ ఇంటీజర్ ఈజ్ ద ర్యాపర్ క్లాస్ ఫర్ ప్రిమిటివ్ టైప్ ఇంట్. సో ఇంట్ ఎలాంటి వాల్యూస్ని అయితే స్టోర్ చేస్తుందో ఇంటీజర్ కూడా సేమ్ అలాంటి వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. బట్ దీనికి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ ఉంటాయి, ఎక్స్ట్రా మెథడ్స్ ఉంటాయి. ఎక్స్ట్రా మెథడ్స్ అన్ని మనం యూస్ చేయొచ్చు కంపేర్ చేయడానికి, వాల్యూని ఈక్వల్స్ ఆర్ కన్వర్ట్ చేయడానికి, టైప్ కాస్ట్ చేయడానికి మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి స్పెషల్గా ఉంటాయి. బట్ స్టోర్ చేసే వాల్యూస్ సేమ్. ఇంట్ ఎలాంటి వాల్యూస్ని స్టోర్ చేస్తుందో ఇంటీజర్ కూడా సేమ్ టైప్ని స్టోర్ చేస్తుంది. సో అలా ప్రతిదానికి, ఫర్ సపోజ్ ఫ్లోట్ డేటా టైప్కి మనకున్న ర్యాపర్ క్లాస్ ఫ్లోట్ క్లాస్ అంటున్నాను కాబట్టి ఇవన్నీ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతాయి. బూలియన్కి బూలియన్ డేటా టైప్. అదే క్యార్ అనే ప్రిమిటివ్ టైప్కి దాని యొక్క కరెస్పాండింగ్ ర్యాపర్ క్లాస్ ఏంటంటే క్యారెక్టర్. సో వీటికి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో సేమ్ అవే వాల్యూస్ని స్టోర్ చేస్తాయి, బట్ విత్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఓన్లీ. సో ఫస్ట్ పాయింట్, డబుల్ ఈక్వల్ టు అనేది రిఫరెన్సెస్ని కంపేర్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ఇంటీజర్ అనేది ర్యాపర్ క్లాస్. సో ఎప్పుడైతే ఈ ర్యాపర్ క్లాసెస్ యూజ్ చేస్తున్నామో ఇక్కడ ఇంటీజర్ క్యాచింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఇంటీజర్ క్యాచింగ్ అంటే ఏంటి క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ఇంటీజర్ టూ వాల్యూస్ని క్రియేట్ చేసాం మనం. ఇంటీజర్ a ఈక్వల్ టు 1000, ఇంటీజర్ b ఈక్వల్ టు 1000. అండ్ ఇన్ ద నెక్స్ట్ లైన్ we are comparing a equal to b. And again integer x equal to 100, y equal to 100. We are comparing x equal to y. సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఇంటీజర్ క్యాచింగ్ అనేది తెలియాలి. వీటిని కంపేర్ చేసే ముందు we must know about the integer catching. What is this integer catching in Java? It is called, it catches some values for optimization purpose. సో మనం ప్రోగ్రామ్స్ రాస్తున్నామంటే ఆప్టిమైజేషన్ అనేది కన్సిడర్ చేస్తూ రాయాలి. సో ఆప్టిమైజేషన్ పర్పస్కి ఇంటీజర్ క్యాచింగ్ అనేది బిల్డ్ చేసింది. సో ఈ ఇంటీజర్ క్యాచింగ్ అంటే ఏంటంటే ఈ ఇంటీజర్లో సమ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్, ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఏంటంటే -128 నుంచి 127 వరకు. ఒక ఇంటీజర్ని క్రియేట్ చేసాం మనం 10, 20, 100, 1000, 2000. సో ఒక ఇంటీజర్ వాల్యూని క్రియేట్ చేసే టైంలో ఆ వాల్యూస్ అనేవి -128 నుంచి 127 ఈ రేంజ్లో ఉంటే అది ఏం చేస్తుంది, కొత్త కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకుండా ఇట్ రీయూజెస్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఫర్ సపోజ్ x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 10. ఈ 10 అనే వాల్యూ ఈ రేంజ్లో ఉంది. సో ఫస్ట్ మెమరీలో 10 అనేది క్రియేట్ చేసి సమ్ మెమరీ అడ్రస్ xx11 అనేది ఉంది.
సో ఎక్స్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ వై వాల్యూ క్రియేట్ చేస్తున్నాం. ఈ వై అనే వాల్యూ అగైన్ 10, కంటెంట్ సేమ్. సో ఇది ఈ వై అనే దానికి వేరే అడ్రస్లో దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఇది ఈ క్యాచింగ్ రేంజ్లో ఉంది కాబట్టి ఆల్రెడీ 10 ఉంటే ఇది దాన్నే పాయింట్ చేస్తుంది. అంటే రీయూజెస్, ఆల్రెడీ ఉన్న వాల్యూనే ఈ రెండు రీయూజ్ చేసుకుంటాయి, అంతేకాని కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయదు. సేమ్ ఇదే వాల్యూని రీయూజ్ చేస్తుంది అంటే ఎక్స్ యొక్క మెమరీ లొకేషన్ xx1, వై యొక్క మెమరీ లొకేషన్ కూడా xx1, ఈ రెండు సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తున్నాయి. బట్ ఈ రేంజ్ దాటి వేరే వాల్యూస్ ఉంటాయి. ఈ రేంజ్ దాటి మనం వేరే వాల్యూస్ని అంటే 1000, 10,000, 2000 ఈ రేంజ్ దాటితే మనకి ప్రతి ఆబ్జెక్ట్ ఆ వాల్యూ ఏదైనా సరే ప్రతి ఆబ్జెక్ట్కి కూడా డిఫరెంట్ అంటే న్యూ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. అవి ఈవెన్ సేమ్ అయినా సరే. ఫర్ సపోజ్ ఇక్కడ ఫస్ట్ కేస్ ఏంటి, a = 1000, b = 1000. ఫస్ట్ 1000, ఈ 1000 అనేది ఈ ఇంటీజర్ క్యాచీ రేంజ్లో లేదు. సో ఏ అనే దానికి మెమరీ లొకేషన్ x01 అనే దగ్గర ఈ 1000 అనేది క్రియేట్ చేసింది. నెక్స్ట్ b 1000 ఆల్రెడీ సేమ్ కంటెంట్, బట్ ఈ క్యాచింగ్ రేంజ్లో లేదు కాబట్టి అది సేమ్ కంటెంట్ అయినా సరే ప్రతి ఆబ్జెక్ట్కి సెపరేట్ మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. న్యూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. x02 ఆర్ x031 ఇలా వేరే మెమరీ లొకేషన్లో ఈ 1000 అనేది క్రియేట్ అవుతుంది. మనం ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నాం, == అనేది అడ్రసెస్ని చెక్ చేస్తుంది. ఏ యొక్క అడ్రస్ ఎంత x01, బి యొక్క అడ్రస్ ఎంత x031. రెండు అడ్రసెస్ సేమా కాదు. సో రెండు సేమ్ మెమరీ లొకేషన్ని పాయింట్ చేయట్లేదు కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అది ఈ కేసు చూద్దాం. x = 100, y = 100. ఫస్ట్ x = 100, నా మెమరీలో x = 100 లేదు కాబట్టి సమ్ xx1 అనే దాంట్లో 100 అనే వాల్యూ క్రియేట్ చేసింది. ఈ x అనేది దీన్ని పాయింట్ చేస్తుంది. సో x యొక్క అడ్రస్ ఎంత xx1. y క్రియేట్ చేస్తున్నాం 100. ఈ 100 అనేది ఆల్రెడీ ఉంది. ఇది క్యాచీ రేంజ్లో ఉందా లేదో చూడాలి. -128 to 127 ఈ క్యాచింగ్ రేంజ్లో ఉంది. సో ఇది కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయి ఉందో దాన్నే పాయింట్ చేస్తుంది, రీయూజ్ చేస్తుంది. సో x యొక్క మెమరీ లొకేషన్ xx1, y యొక్క మెమరీ లొకేషన్ xx1. సో ఈ రెండు ఇది కంపేర్ చేసేది ఏంటి, ఆ యొక్క అడ్రసెస్ని రిఫరెన్సెస్ని కంపేర్ చేస్తుంది. రెండు సేమ్ అడ్రస్ని రిఫర్ చేస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ట్రూ. ఓకే, సో ఫైనల్గా మనకు వచ్చింది ఏంటి, ఇది క్యాచింగ్ రేంజ్లో లేవు కాబట్టి రెండు సేమ్ కంటెంట్ అయినప్పటికీ కూడా వేరే న్యూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి. సో రెండు యొక్క మెమరీ అడ్రసెస్ డిఫరెంట్. సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఇవి క్యాచీ రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఏదైతే ఫస్ట్ 100 క్రియేట్ అయ్యిందో అదే మెమరీ లొకేషన్ యూజ్ చేసుకుంటుంది. సో ఇట్ రిటర్న్స్ ట్రూ. సో ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ ఫాల్స్ అండ్ ట్రూ బికాస్ దీస్ ఆర్ within the catching range, these are outside of the catchy range. Okay, so these are the final outputs, false and true. And coming to the next day challenge, this is a simple Python program. So em print chestunam manam, we are trying to print true plus false. So in Python we have already discussed these in previous sessions. These boolean values, the boolean values true and false are actually special type of integers, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పైథాన్లో ట్రూ అండ్ ఫాల్స్ అనేవి స్పెషల్ ఇంటీజర్స్. అవి బ్యాక్ ఎండ్లో ఎలా స్టోర్ అవుతాయి, ట్రూ ఇంటీజర్ వాల్యూ 1, ఇట్ బిహేవ్స్ లైక్ 1. ఫాల్స్ బిహేవ్స్ లైక్ 0. ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. సో ఎప్పుడైతే మనం ట్రూ ప్లస్ ఫాల్స్ యాడ్ చేస్తున్నామో హియర్ వీఆర్ రియల్లీ జస్ట్ డూయింగ్ ద ఇంటీజర్ ఎడిషన్ ఓన్లీ. ఇంటీజర్ ఎడిషన్ పెర్ఫామ్ చేస్తున్నాం. ట్రూ మీన్స్ 1 ప్లస్ ట్రూ మీన్స్ 1 ప్లస్ ఫాల్స్ మీన్స్ 0. What is the final result? 1 plus 1 plus 0, 2. So it prints 2. This is the output. Simple. Because in Python, bool is the subclass of integer. Subclass of integer. So ఇక్కడ పై కనిపించే మనకి ట్రూ అండ్ ఫాల్స్ అయినా సరే ఇవి ఎలా స్టోర్ అవుతాయి, మనకి 1 and 0గా బిహేవ్ చేస్తాయి.
వాటిని అర్థమెటిక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసే టైంలో ఒక రియల్ ఇంటీజర్ అడిషన్ పెర్ఫామ్ అవుతుంది 1 + 1 + 0 విచ్ రిజల్ట్స్ టు 2. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, దిస్ ఇస్ ద డే 68. దిస్ ఇస్ ఆల్సో ఎ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం, d ఈక్వల్ టు వాట్ ఈస్ దిస్, హియర్ we are trying to create a dictionary. Dictionary means what? The elements are stored in the form of key value pairs. Key value pairs గా మనకి స్టోర్ అవుతుంది. అంటే ఫస్ట్ key 1, దానికి అటాచ్ అయిన కరస్పాండింగ్ వాల్యూ 1, key 2 కరస్పాండింగ్ వాల్యూ 2. సో ఇలా మల్టిపుల్ కీ వాల్యూ పేర్స్గా మనం ఎలిమెంట్స్ని ఈ డిక్షనరీలో స్టోర్ చేస్తాం. బట్ దీని యొక్క మెయిన్ ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. ఇక్కడ మనం యూజ్ చేసిన కీ ఏంటి, దిస్ ఈజ్ ఏ టైప్ లిస్ట్. ఒక లిస్ట్ని కీగా యూజ్ చేసాం, దానికి అటాచ్ ఉన్న కరస్పాండింగ్ వాల్యూ, దిస్ ఇస్ కీ, దిస్ ఇస్ వాల్యూ. వాల్యూ కెన్ బి ఆఫ్ ఎనీ టైప్. కీ ఏంటి, ఇక్కడ ఒక స్ట్రింగ్ని వాడాం కీ, దీని యొక్క టైప్ స్ట్రింగ్, కీకి లిస్ట్. వాల్యూస్కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, కానీ ఈ డిక్షనరీ కాన్సెప్ట్ తెలుసుకునే ముందు ఈ కీ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. డిక్షనరీలో కీగా కొన్ని వాల్యూస్ మాత్రమే మనం యూజ్ చేయగలం. అవి ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం కీస్గా యూజ్ చేయాలి అనేది తెలుసుకోవాలి. సో ఇన్ డిక్షనరీ కీస్ in Python must be immutable. ఈ ఇమ్యూటబిలిటీ అండ్ మ్యూటబిలిటీ మనకు ఆల్రెడీ తెలుసు. ఇమ్యూటబుల్ అంటే ఏంటి, ఆ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ త్రూఅవుట్ ఇట్స్ లైఫ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ చేంజ్ దట్ వాల్యూ. అది మ్యూటబుల్ అయితే దాని వాల్యూ చేంజ్ చేయొచ్చు మనం. మ్యూటబుల్ అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఫర్ సపోజ్ లిస్ట్ అనుకుందాం. ఒక లిస్ట్ క్రియేట్ చేశారు మీరు 1, 2. ఈ లిస్ట్ మనం ఏమని చెప్తాము, మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఇందులో ఉన్న వాల్యూస్ని మనం చేంజ్ చేయగలం. వీ కెన్ యూజ్ append of function to add some element. append of 3 ఇలా రాస్తే ఏమవుతుంది, ఈ 1, 2 అనే లిస్ట్ 3 యాడ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ మ్యూటబిలిటీ. దాని యొక్క వాల్యూస్ని మనం చేంజ్ చేయగలం. ఇమ్యూటబిలిటీకి ఎగ్జాంపుల్ ఏంటి, ఫర్ సపోజ్ టపుల్ తీసుకున్నాం, దిస్ ఈస్ ద ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అని చెప్తాం. అంటే ఈ టపుల్ క్రియేట్ చేసాం 1, 2. ఈ టపుల్ మీద మీరు ఎలాంటి append of function, insert functions యూజ్ చేయగలరా? నో, బికాస్ దిస్ ఈజ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. ఇమ్యూటబుల్కి దాని యొక్క వాల్యూ చేంజ్ చేయలేం, బట్ మ్యూటబుల్ చేంజ్ చేయగలం. ఈ డిక్షనరీ కీస్కున్న మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే ఇందులో యూజ్ చేసిన కీస్ మస్ట్ బి ఇమ్యూటబుల్ అయి ఉండాలి. అంటే వాటి వాల్యూస్ చేంజ్ అయ్యే ఉండకూడదు. సో ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ని మాత్రమే కీస్గా వాడాలి. బట్ ఇక్కడ మనం యూజ్ చేసిన కీ ఏంటి, ఇట్ ఈస్ ఎ లిస్ట్ విచ్ ఈజ్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్. సో మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ని కీస్గా మనం యూజ్ చేయకూడదు. దట్స్ వై ఇట్ రైజెస్ అన్ ఎర్రర్. సో ఇంకా ప్రింట్ డి ఈ స్టేట్మెంట్ వరకు కూడా రాదు మనకి. ఇక్కడే పైథాన్ మనకి ఒక ఎర్రర్ని రేజ్ చేస్తుంది, బికాస్ కీస్ మస్ట్ బి ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏమేమి ఉన్నాయి మనకి, immutable types like integer, string, tuple, these are immutable types. ఇవి యూజ్ చేయొచ్చు, బట్ ఏ వాల్యూస్ని యూజ్ చేయలేము, మ్యూటబుల్ టైప్స్ని, మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేయలేము. ఆ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఏంటి మనకి, లిస్ట్ ఈజ్ ఎ మ్యూటబుల్ ఆబ్జెక్ట్, ఆర్ డిక్షనరీ ఈజ్ ఎ మ్యూటబుల్ ఆబ్జెక్ట్, సెట్ ఈజ్ ఎ మ్యూటబుల్ ఆబ్జెక్ట్. వీటిని డిక్షనరీ కీస్గా యూజ్ చేయకూడదు. వీటిని యూజ్ చేయొచ్చు, ఈ ఇమ్యూటబుల్ టైప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేయగలం. సో ఇక్కడ మ్యూటబుల్ ఆబ్జెక్ట్ని కీగా యూజ్ చేసాం కాబట్టి మనకి ఎర్రర్ రైజ్ అయింది. సో దిస్ గాట్స్ ఎర్రర్, ఈ డిక్షనరీని ప్రింట్ చేయదు. హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ.